జై గురుదేవదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్ది. కాషాయ వస్త్రం కరదండధారిణీం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జై గురుదేవదత్త. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ సాయిరామ్. జై గురుదేవదత్త. ఈరోజు మనం చేసే వీడియో నాకు ఇష్టమైన పరమ పవిత్రమైన సిద్ధమంగళ స్తోత్రానికి అర్థాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నాకు ఎప్పటి నుంచో చెప్పాలి అని అనిపించేది. సరే చెప్దాంలే అని అనుకుంటూ ఉన్నాను, అలా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజే శ్రీపాద శ్రీవల్లభ స్వామి గుంటూరులో ఆమని అనే పాప ద్వారా ఈరోజు తనకి సంకల్పం కలిగి తను నన్ను అడగడం జరిగిందమ్మ, సిద్ధమంగళ స్తోత్రం యొక్క అర్థం తెలిస్తే ఇంకా మేము బాగా చదువుతాం కదా, కాబట్టి దాని అర్థం మాకు వివరించమ్మా అని జస్ట్ ఒక 5 నిమిషాలు క్రితం నాకు ఫోన్ చేసి అడిగింది. దీన్ని ఇంకా మంచి పనులకి ఎప్పుడు పోస్ట్పోన్ చేయకూడదు కదా, ఆలస్యం చేయకూడదని వెంటనే బుజ్జిస్వామిని తీసుకొని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ సిద్ధమంగళ స్తోత్రం యొక్క అనుభవాలు కోకొల్లలండి. ఈరోజు కలియుగ మహామంత్రంగా భావించి ఎక్కడి వాళ్ళు దేశ విదేశాల వాళ్ళు కూడా సిద్ధమంగళ స్తోత్రానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారండి. అది శ్రీపాద శ్రీవల్లభ స్వామికి ఇష్టమైన ప్రీతిపాత్రమైన స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం. దీన్ని ఎవరు పాడారు, దీని ఎవరి ద్వారా ఇది బయటకు వచ్చింది అని ముందుగా మనం తెలుసుకుందాం. ఈ స్తోత్రాన్ని అంటే శ్రీపాద శివుల స్వామి యొక్క తాతగారు అయినటువంటి బాపనారులు వారు తన మనవడిని దత్తుడుగా దర్శించి అనుభూతి చెంది పలికిన పలుకులే ఈ సిద్ధమంగళ స్తోత్రం అండి. తన బాపనారులు సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్య నుద్ద అంటే పొగడబడటం, బాపనారుల వారి చేత అంటే తన తాతగారి చేత ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆయన మనసులో దూరి తాత ద్వారా పొగిడించుకోబడిన ఈ సిద్ధమంగళ స్తోత్రం అత్యంత పరమ పవిత్రమైంది. దీని యొక్క అనుగ్రహం కలగాలంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం కావాల్సిందేనండి. మనకు సిద్ధమంగళ స్తోత్రం అనే ఒక మహామంత్రం మన దగ్గరికి వచ్చింది అంటే ఆ రోజు మనం అనుకోవాలి, నాలో ఎన్నో జన్మల కర్మలు నశించాయి, పుణ్య ఫలితం నాకు ఇప్పుడే వచ్చింది, కాబట్టి నాకు ఈ స్తోత్రం నాకు అందింది. దత్తభక్తి కలగాలన్నా దత్త అని అనాలన్నా కూడా ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉండాలి అని మనం చాలా వీడియోస్ ద్వారా మనం చెప్పుకోవడం జరిగింది. ప్లస్ మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఈ సిద్ధమంగళ స్తోత్రం చదివితే ఏంటయ్యా లాభాలు, ప్లస్ ఆ సిద్ధమంగళ స్తోత్రంలో శ్రీమదంత శ్రీభూషిత అప్పలక్ష్మి నరసింహరాజు అంటే ఎవరు, శ్రీ విద్యాధరి రాధ సురేఖ అంటే ఎవరు, అలాగే మాతా సుమతి అని వాక్శల్యం అనే అమృతంతో ఆ తల్లి ఆ బిడ్డను పెంచిందంట, దాని యొక్క అర్థాలు, రాజమాంబ అంటే ఎవరు, సావిత్రికాటు చేను అంటే ఏంటి, ఇంకా సుమతి నందన నరహరినందన ఓ దత్తదేవ ప్రభు ఎవరు, పీఠికాపుర నిత్యవిహార మధుమతి దత్త మధుమతి అంటే ఎవరు అనే విషయం మీద ఈరోజు సిద్ధమంగళ స్తోత్రం గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా కాదు, తెలుసుకునే కొంత అయినా ప్రయత్నం చేద్దాం. ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఒక్కసారి చదివితే అనగాష్టమి వ్రతం చేసి 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం లభిస్తుంది అని ఫలశ్రుతులు ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. అలాగే 40 రోజులు ఏక దీక్షతో అంటే ఒక భవానీ మాల కావచ్చు, ఒక అయ్యప్ప మాల కావచ్చు, ఒక దీక్ష తీసుకుంటే మనం ఏ విధంగా అయితే పుణ్యఫలం మనం సంపాదించుకుంటామో ఇది ఒక్కసారి చదివితేనే మనకు అంతటి పుణ్యం ఫలితం వస్తుంది అని చెప్పారు. అలాగే మనసులో తలిచిన కోరికలు నెరవేరుతాయి అని చెప్పారు. అలాగే ఈ యొక్క సిద్ధమంగళ స్తోత్రం చదివిన చోట ఆ యొక్క అంటే సిద్ధుల యొక్క హస్త స్పర్శ దర్శన భాగ్యం మనకు కలుగుతుంది అని ఆ యొక్క సిద్ధమంగళ స్తోత్రంలో అంటే శ్రీపాద వల్లభ చరిత అమృతంలో మనకి అత్యంత అద్భుతంగా ఫలశ్రుతిలో ఉంటుంది. దీని అంతటి నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని నేను
దాన్ని అనుభవించి ఒక రకంగా ఇది నిజమా ఇది అబద్ధమా అని చెప్పి దాన్ని రీసెర్చ్ చేశానండి. అది అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని. సరే, ఇంకొక వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు దీని అర్థాలు చెప్పుకుందాం. ఏమని పొగిడారు సత్య ఋషీశ్వరులు బాపనారుల వారు తన మనవడిని పొగుడుతున్నారు. అయ్యా, శ్రీమదనంత శ్రీ విభూషిత ఓ అప్పలక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. అంటే స్వామి యొక్క అంటే దత్తాత్రేయుడు మొట్టమొదటి అవతారం ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి కదా. ఆయన పిఠాపురంలో జన్మించారు. తర్వాత కురుపురంలో ఆయన అనుష్ఠానం చేసుకొని అక్కడే అంతర్ధానం చెందారు అని గురు చరిత్ర ద్వారా, శ్రీపాద శ్రీవల్లభ చరితామృత ద్వారా మనం ఎన్నో విషయాలు విని ఉన్నాం. వాళ్ళ తండ్రి గారి పేరు అప్పలలక్ష్మి నరసింహరాజ. కాబట్టి ఓ అప్పలక్ష్మి నరసింహరాజ, శ్రీమదనంతా ఓ శ్రీ విభూషిత. మనం కూడా ఎవరైనా పొగిడేటప్పుడు ఓం రాజాదిరాజ మార్కండ ఇలా పొగుడుతాం కదా మనం రాజు దగ్గర పొగడాలంటే. అలాగే స్వామిని తండ్రిని పొగుడుతున్నారు ఇక్కడ వాళ్ళ తాతగారు, అంటే శ్రీపాద వాళ్ళ తాతగారు. అయ్యా ఓ శ్రీమదాంత ఓ శ్రీ విభూషిత అప్పలక్ష్మి ఓ నరసింహరాజా. అంటే స్వామి తండ్రి పేరు అప్పలలక్ష్మి నరసింహరాజ. ఆయన వెళ్ళి వాస్తవుడు అనమాట ఆయన. అయితే ఆయన ఒకసారి పిఠాపురానికి వెళ్ళడం జరుగుతుంది. ఆయన చిన్నప్పటి తల్లిదండ్రులు చనిపోతే ఆయన అక్కడ విద్యాభ్యాసం నేర్చుకోవడం కోసం ఆ యొక్క పిఠాపురం వెళ్ళడం. అయితే వెళ్ళడం బాపనారుల వారింటికి వెళ్ళడం. అక్కడ ఆ బాపనారుల వారి ఇంట్లోనే ఉండి ఆయన అన్నీ నేర్చుకోవడం, విద్యాభ్యాసాలు అన్నీ నేర్చుకోవడం, ఆ సుమతి మాతను కళ్యాణం చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి చరితామృతంలో మనకందరికీ తెలిసిన విషయాలు అన్నమాట. కాబట్టి సాక్షాత్తు భగవంతుడికే నువ్వు జన్మనిచ్చినావయ్యా. అలాంటి ఓ అప్పలక్ష్మి నరసింహరాజా, నీకు జయం జరగాలి, నీ బిడ్డకు జయం జరగాలి, దిగ్విజయం జరగాలి, శుభం జరగాలి అని వాళ్ళ తాతగారు బాపనారుల వారు తన మనవడిని స్తుతిస్తూ ఉన్నాడనమాట. ఇంకా శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాఖీధర ఓ శ్రీపాద. అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామికి ముగ్గురు చెల్లెలు కూడా ఉన్నారండి. వాళ్ళ పేర్లే విద్యాధరి, రాధ, సురేఖ అన్నమాట. గురు చరిత్రలు తీసుకున్నట్లయితే ఒక కుంటి అన్న ఒక గుడ్డి అన్న స్వామికి మాత్రమే ఉండేవారు. అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామికి ఇద్దరు అన్నలు ఉన్నట్టే మనకు అక్కడ తెలుస్తుంది, చెల్లెలు ఉన్నట్టే కూడా మనకి అందులో కనిపించదు. కానీ శ్రీపాద వల్లభ చరితామృతంలో ముగ్గురు చెల్లెలు కూడా ఉన్నారట. వాళ్ళు ప్రతి సంవత్సరం రాఖీ కట్టేవారట అన్నకి. అంటే మనం కూడా రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, ఆ రాఖీ పౌర్ణమి మన ఇంట్లో కూడా మనం కూడా అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి అందరికీ రాఖీ కడతాం కదా. అయితే మనం కూడా రాఖీ కట్టి చక్కగా మన అన్నల యొక్క ప్రేమను, అన్నల యొక్క ఆశీస్సుల్ని ఇలా తీసుకుంటాం. అంటే అన్న చెల్లెల యొక్క బంధాన్ని తెలిపేది రాఖీ పౌర్ణిమగా మనం భావిస్తాం. అలాగే ఇక్కడ శ్రీపాద శివల్లభ స్వామి కూడా విద్యాధరి, రాధ, సురేఖ శ్రీ రాఖీధర ఓ శ్రీపాద, ఓ రాఖీ ధరించినటువంటి ఓ శ్రీపాద, నీ యొక్క చెల్లెలతో రాఖీ కట్టించుకున్నావా అయ్యా? అలాంటి శ్రీపాద నీకు జయం జరగాలి, నీకు దిగ్విజయం జరగాలి, నీకు శుభం జరగాలి అని తాతగారు బాపనారాయణ వారు ఆయన అప్రయత్నంగా పలికిన పలుకులేవి. ఆయన ఏం రాయడం కాదు, శ్రీపాద వల్లభ స్వామిని దర్శించి. అంటే ఒకసారి ఏం జరుగుతుందంటే స్వామి చిన్నపిల్లవాడు అప్పుడే తౌడంతా అక్కడ పోసింటారు. ఆ తౌడులో ఆయన అటు ఇటు తిరుగు వెళ్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆయన చిన్నపిల్లవాడి అడుగులు కదా పడాలి. అయితే 16 సంవత్సరాల బాలుడి వలి ఆ యొక్క అడుగులు పడ్డాయంట. అప్పుడు బాపనారుల వారు అమ్మని ఏంటి ఎవరు వెళ్ళారు ఇటు అని అడిగితే, ఇంకెవరు నాన్న మీ ముద్దులు మనవడే అని ఆ తల్లి చెబుతుందన్నమాట. అప్పుడు నా మనవడు ఆయన దివ్య దృష్టితో చూసి ఆ యొక్క బాపనారుల వారు అప్రయత్నంగా పలికిన పలుకులే ఈ సిద్ధమంగళ స్తోత్రం అన్నమాట. ఇంకా అడుగుతున్నారు స్వామి, అమ్మ మాత సుమతి వాక్షాల్యామృత పరిపోషిత జయ ఓ శ్రీపాద. మాతా సుమతి అంటే సాక్షాత్తు మీ బుజ్జి శ్రీపాదుడి యొక్క తల్లి పేరు సుమతి మాత. కాబట్టి అమ్మ సుమతి అంటే బాపనారుల వారి కూతురు పేరు. కాబట్టి అమ్మ సుమతి వాత్సల్యం అనే అమృతంతో నీ బిడ్డను పెంచి పోషించావమ్మా. అలాంటి ఆ శ్రీపాదుడికి జయం జరగాలి, దిగ్విజయం జరగాలి, శుభం జరగాలి అని వాళ్ళ తాతగారు ఈ యొక్క సిద్ధమంగళ స్తోత్రం ద్వారా మనకు ఆ యొక్క వినిపిస్తున్నారు. అంటే అప్రయత్నంగా పలుకుతూ ఉన్నారనమాట. నాకు అనిపించింది
ఇది నాకు కలిగిన ఈ యొక్క స్ఫురణతో నేను చెప్పే అర్థాలు అనమాట. చాలామంది మహానుభావులు దీనికి అర్థ వివరణ రాశారు. అయితే మనకు అర్థమయ్యే భాషలో నాకు అనిపించింది స్వామి యొక్క స్ఫురణతో నాకు ఇచ్చినట్టు మీతో పంచుకుంటున్నాను. ఇందులో ఎటువంటి తప్పులున్నా నన్ను మన్నించండి, ఎందుకంటే నాకు స్వామి ఇచ్చిన స్ఫురణ మాత్రమే ఇది. అయితే నాకు అనిపించింది, అమ్మ సుమతి మాత వాత్సల్యం అని అమ్ముతుందో నీ బిడ్డను పెంచి పోషించావు కదా, మరి ప్రతి తల్లి తండ్రి కూడా అలాగే కదా పోషిస్తారు, ఇందులో గొప్పతనం ఏముందమ్మా అని శ్రీపాద శివుల్లో స్వామి నేను సిద్ధమంగళ స్తోత్రం చదివిన ప్రతిసారి ఇలాంటి క్వశ్చన్స్ అనుకునేదాన్ని. అప్పుడు నాకు వచ్చిన స్ఫురణ ఏంటంటే, అంతే కదా, మనం ప్రతి బిడ్డని మన బిడ్డలను అలాగే కదా ప్రేమిస్తాము, అయితే ఆ తల్లి గొప్పతనం ఏంటి అని అనుకుంటే దానికి స్వామి వారు నాకు ఇచ్చిన సమాధానం స్ఫురణ ఇలా ఇచ్చారంటే, పూర్వ జన్మలో మన బిడ్డ ఎవరో తెలియదు కదా, వచ్చే జన్మలో ఆ బిడ్డ ఎవరో కూడా మనకు తెలియని బిడ్డ మీదే ఈ జన్మలో మన గర్భాన్ని జన్మిస్తే ఆ బిడ్డ మీద మనకు అంత పరిమితం కదా, దానికి తల్లి ప్రేమకు ఉంటుందా, పరిమితం లేదు, అనంతం అన్నమాట ప్రేమ. కాబట్టి అనంతమైన ప్రేమతో ఆ బిడ్డను మనం పెంచి వాత్సల్యంతో పెంచి పోషిస్తున్నాం కదా, మరి సాక్షాత్తు భగవంతుడే వాళ్ళ ఇంట్లో జన్మిస్తే ఇంకా తల్లి ఆనందానికి అవధులు ఉంటాయా చెప్పండి అనే ఒక ఆలోచన నాకు వచ్చింది. నిజమే కదా, ఆవిడ వాత్సల్యం అనే అమృతంతో ఆ శ్రీపాదుని ఎప్పుడు అంటిపెట్టుకొని అంటే భగవంతుడిగా చూసుకుంది. అంటే ఒక యశోద కృష్ణుణ్ణి ఎలా చూసుకుందో, భగవంతుడు అనేసి ఆ తల్లికి తెలియకనే నా బిడ్డ అనేసే భావంతో ఆ యశోద తల్లి పరిగెత్తింది, బిడ్డ కోసం అల్లరి చేసింది, నోరు చూపించు అంది, మట్టి తిన్నావా అంది, ఆడుకుంది పాడుకుంది. నిజంగా భగవంతునితో అలా ఆడుకున్న తల్లి ఎంత గొప్ప అదృష్టవంతురాలో కదా నిజంగా. అలాగే సుమతి మాత కూడా ఇక్కడ ఆ యొక్క శ్రీపాదుణ్ణి అసలు ఎంత అల్లరి చేస్తూ ఉంటే ఎన్నెన్ని సరదాగా ఆవిడ అనేదో అనమాట. అంటే భగవంతుణ్ణి బిడ్డగా పొందిన ఆ తల్లి చాలా గొప్ప అదృష్టవంతురాలండి. ఆ తల్లి ఒక జన్మలో విష్ణుదత్తుడు సుశీలమ్మ అనే దంపతులు వాళ్ళు, మళ్ళీ ఆ జన్మలో ఏమీ కోరుకోలేదు వాళ్ళు, మళ్ళీ మరు జన్మలో కూడా వాళ్ళు ఇంకొక చోట కాశీలో శీలుడు అనే అతనుగా జన్మిస్తే అప్పుడు కూడా ఏమీ కోరుకోలేదు. మళ్ళీ మరు జన్మలో పిఠాపురంలో అప్పలలక్ష్మి సుమతి మాతగా, అప్పలరాజు సుమతి మాతగా అక్కడ జన్మిస్తే ఆ జన్మలో సాక్షాత్తు దత్తుడే వాళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళాడనమాట. అప్పుడు భిక్షకు వెళ్ళినప్పుడు ఆవిడ అనసూయమాత అడిగినట్లే ఈ తల్లి కూడా అమ్మ అని పిలిచావు కాబట్టి నీకేం కోరుకొని దత్తుడు అడిగితే, నన్ను అమ్మ అని పిలిచావు కాబట్టి ఆ పదాన్ని నిజం చెయ్యండి అంటే మహాత్ములు ఇలాగే అడుగుతారండి. మనమైతే లేనిపోని కోరికలు అడుగుతాం, నాకు అది కావాలా స్వామి, నాకు ఇది కావాలా, నా ఇంట్లో అట్లా ఉంది ఇట్లా ఉంది అని మనం ప్రాపంచ విషయాలు అడుగుతాం, కానీ వాళ్ళు లోకానికి ఉద్ధరించే మాటలే వాళ్ళు అడుగుతారనమాట. అంతటి గొప్పగా అడిగిందనమాట ఆ తల్లి. కాబట్టి అమ్మ సుమతి, వాత్సల్యం అనే అమృతంతో నీ బిడ్డను పెంచి పోషించావమ్మా, అలాంటి తల్లి నీకు జయం జరగాలి, దిగ్విజయం జరగాలి, శుభం జరగాలి అని వాళ్ళ నాన్నగారే ఆవిడ్ని పొగుడుతూ ఉన్నాడనమాట. ఇంకా తర్వాత సత్య ఋషీశ్వర దుహితానందన పాప నార్య నుత శ్రీచరణ అంటే నుత అంటే పొగడబడటం. సత్య ఋషీశ్వరులు అంటే బాపనారుల వారికి సత్య ఋషీశ్వరులు బిరుదండి. ఎందుకు అంటే అక్కడ పిఠాపురంలో ఆ యొక్క బ్రాహ్మణ సంఘానికి అగ్రహారానికి అధ్యక్షుడిగా ఉండేవాడంట. అంటే ఇప్పటిలాగా ఏదైనా చిన్న చిన్న ఏదైనా జరిగినా పెద్ద జరిగిన కోర్టులు పోలీసులు ఇలా పెద్ద మనుషులు ఇవి ఉండేటి కాదనమాట. అక్కడ తన మన పర భేదం ఏమీ లేకుండా ఆ యొక్క అంటే బాపనారుల వారు సత్యాన్ని మాత్రమే ఆయన చెప్పేవారంటే. ఇక్కడ ఎవరైనా వెళ్ళినా అరే బాపనారులు నావాడు కదా, ఇంకో బాపనారులు అవతల వాడి కదా, కాబట్టి అక్కడ అన్యాయంగా మాట్లాడే ప్రసక్తి లేదు. ఎవరైనా సరే ఆయన ధర్మంగా మాట్లాడేవారు కాబట్టి ఆయనకి బిరుదు ఇచ్చేశారు, సత్య ఋషీశ్వరుడు అని బిరుదిచ్చారు. కాబట్టి సత్య ఋషీశ్వర ఓ దుహితానందన ఓ బాపనర్ అంటే ఆయనే పొగుడుకుంటూ ఉన్నాడనమాట. తాతగారు తన మనవాడిని పొగుడుతూ ఉన్నాడనమాట. అసలు ఎవరైనా కూడా మన మనవాళ్ళని మన యొక్క బిడ్డల్ని మనం కూడా పొగుడుతుంటాం. నా మనవడు అబ్బా అంత గొప్పవాడు, నా మనవడు ఇంత గొప్పవాడు అని మనం పొగుడుతామా లేదా? అమ్మమ్మ పొగుడుతుంది, నాయనమ్మ పొగుడుతుంది, ఇలా ఎంతోమంది పొగుడుతారండి మనల్ని కూడా. కాబట్టి అక్కడ బాపనారుల వారు కూడా తన తాతగారు పొగిడాడండి ఆ యొక్క అంటే శ్రీపాద స్వామిని. ఇంకా అట్లాంటి శ్రీపాద నీకు జయం జరగాలి, నీకు దిగ్విజయం జరగాలి, నీకు శుభం జరగాలి అని తన తాతగారు ముద్దుగా పలుకుతూ ఉన్నారనమాట. ఇంకా
తర్వాత సవితృ కాటక చైన పుణ్య ఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమద అఖండ శ్రీ విజయీ భవ. అంటే సవితృ కాటక చైనం అనే యజ్ఞాన్ని చేశారంట త్రేతాయుగములో. ఆ యజ్ఞానికి భరద్వాజ ఋషి గారు, సప్త ఋషులు మొత్తం అందరూ దత్తుణ్ణి ఉద్దేశించి ఆ యజ్ఞం చేశారంటండి వాళ్ళందరూ. అయితే దానికి పార్వతీ పరమేశ్వరులు, అవధూతులు, సిద్ధులు ఎంతోమంది మొత్తం అంతా కూడా అక్కడికి పిఠాపురంలో వచ్చారంట ఆ సవిత్రి కాటక చైనం అనే యజ్ఞం చూడడానికి. ఎప్పుడు త్రేతాయుగములు వస్తే దానికి భరద్వాజ మహాముని వారు ఆ యొక్క పరమేశ్వరు దగ్గర మాట తీసుకున్నాడు. అంటే ఆ యొక్క దత్తుని ఉద్దేశించి కదా చేశారు. ఆ దత్తుడెవడు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా. కాబట్టి ఆయన అడిగారంట, స్వామి నువ్వు కలియుగంలో ఒక్కసారి ఇక్కడ జన్మించవలసిన అవసరం ఉంది అని చెప్పేసానంటే ఆ యొక్క మాట కోసం సవిత్రికాట యజ్ఞ పుణ్య ఫలితంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి జననం పీఠికాపురంలో జరిగింది. అందుకే సవితృకాటక చయనమట భరద్వాజముని గోత్రమట శ్రీపాదవల్లభ జననమట పీఠికాపుర భాగ్యమట. పీఠికాపుర భాగ్యం మనకి సవితృకాటక చయనం అని యజ్ఞం మూలాన జరిగిందండి. అందుకే మన బుజ్జి కన్నయ్య మన శ్రీపాద శివలో స్వామి దత్తాత్రేయుల వారి మొట్టమొదటి అవతారం ఆయన అక్కడ జన్మించడం జరిగిందనమాట. ఈ చిన్ని బుజ్జి కన్న అన్నమాట. తర్వాత దో చౌపాతి దేవ్ లక్ష్మీకణం సంఖ్యా బోధిత శ్రీచరణ. స్వామివారు ఇష్టమైన వారింటికి వెళ్ళి దో అంటే 2, చౌ అంటే 4, ఈ నాకు 2 చపాతీలు పెట్టమ్మా లక్ష్మి అని అడిగేవారట. దాని అర్థం నిగూఢ అర్థం అనమాట. దో అంటే 2 అని, చౌ అంటే 4 అని, పతిదేవ్ అంటే బ్రహ్మస్వరూపమని, అంటే లక్ష్మి అంటే మాయాస్వరూపమని దీనికి ఒక నిగూఢ అర్థం ఉందన్నమాట. చాలా చాలా పెద్ద మీనింగ్ అనమాట అర్థం. కాకుండా ఆయన అప్రయత్నంగా నాకు ఇష్టమైన అంటే ఆయన ఇష్టమైన వాళ్ళ ఇంటికి వెళ్ళి దో చపాతి దేవలక్ష్మి 2 చపాతీలు పెట్టమ్మా అని అడిగేవారంట. అంటే మహాత్ములు భిక్ష చేశారు. ఎందుకంటే మనల్ని ఉద్ధరించడం కోసము, త్యాగం నేర్పించడం కోసం ఇలా దత్తాత్రేయుడు భిక్ష చేశాడు, శివుడు భిక్ష చేశాడు, బాబా అన్ని ఆ సిడి సాయినాథుడు అన్ని ఎన్నో మదన పదార్థాలు ఆయన చేత్తో వండిపెట్టి కొన్ని వందలాది మందికి ఆయన చేత్తో వండిపెట్టినా సరే ఆయన ప్రతిరోజు జోలి వేసుకొని అమ్మా నాకు అంటే బాబా వచ్చారు ఒక రొట్టె ముక్క పెట్టమ్మా అని చెప్పేసి బాబా అడిగారంటే అంటే భగవంతుడే వచ్చి భిక్ష చేసిన ఆ ఇల్లు ఎంతో ధన్యం కదా. కాబట్టి మనకు ఇవన్నీ కూడా త్యాగం నేర్పించడం కోసమే. ఎందుకంటే నిజంగా ఆలోచించండి, మనము ఎప్పుడు అనుకుంటాం ఈ యొక్క భిక్ష ఇవ్వడం గొప్పనా తీసుకోవడం గొప్పనా అంటే మనమందరం ఎంతో ఆనందంగా ఏం చెప్తామంటే భిక్ష ఇవ్వడం చాలా అత్యంత గొప్పతనం అని మనం చెప్పుకుంటాం. కాదు, ఒక నిమిషం ఆలోచిస్తే భిక్ష ఇవ్వడం ఎవరైనా ఇస్తారండి? మనసు ఉండేవాళ్ళు, డబ్బులు ఉండేవాళ్ళు ఎవరైనా ఇవ్వగలుగుతాం. కానీ తీసుకోవడంలోని ఉంది ఆ యొక్క రహస్యం. ఏంటంటే మన ఇంట్లో ఒక చిన్న అగ్గిపుల్లో ఏదో ఒక కాఫీ పొడో ఏదో అయిపోయింది అనుకోండి సపోజ్, దాన్ని మనం నిజంగా పక్కింటికి వెళ్ళి మన ఇంటి చుట్టాలు వచ్చారు, మనకు ధైర్యంగా వెళ్ళి నాకు ఇలా కాఫీ పొడి కావాలమ్మా కొంచెం పెట్టండి అని వాళ్ళని వెళ్ళి అడుగుతాం. సరే తీసుకొచ్చాం, దాన్ని ధైర్యంగా మన ఇంట్లో కూడా తీసుకురావాలి. ఎందుకు? అమ్మో వాళ్ళు చూస్తారు, మా ఇంట్లో ఏమీ లేదని అనుకుంటారేమో అని మనం ఒక బయట చాటున ఇలా తీసుకెళ్తాం. అది ఏ పదార్థమైనా పాలు కావచ్చు, ఏదో మన ఇంట్లో లేని వస్తువు, ఆఖరి ఉల్లిపాయనా సరే ఒక్కోసారి పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో అవసరం పడుతుందండి. కొంతమంది అయితే ఏమీ లేకపోయినా చేసేస్తారు, అడ్జస్ట్ చేసుకుంటారు. కొంతమంది ఏమీ లేకపోయినా మనం చేయలేం. కాబట్టి అవసరం అనేది ఎవరికైనా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, అక్కడ వెళ్ళి అయ్యో అంటే అడగడానికి కూడా మొహమాట పడతాం. మరి అలాంటిది నిజం ఎందుకు చెప్తానంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం చెప్తాను అన్నమాట. అయితే మనం అంత షేమ్గా ఫీల్ అయ్యే మనము ఒక మహాత్ములు వచ్చి వీళ్ళొచ్చి ఎలాగా భిక్ష అడుగుతారండి చెప్పండి? ఇంటికి వచ్చి వాళ్ళు అప్పటికప్పుడు సంకల్పంతో అంతో మందికి అంటే మనకందరికీ ఆ భోజనం పెట్టే వాళ్ళు, సృష్టికే అధినేత అయిన వాళ్ళు నిజంగా భోజనం వాళ్ళకి లేకనా కాకుంటే మనకు అహం తగ్గించుకోమని చెప్పడానికి మాత్రమే వాళ్ళు భిక్ష చేస్తారు. ఇదిగో నేనే అలా చేస్తున్నాను, మీకేంటి ఆ బాధ అని చెప్పడానికి. మనం ఎవరైనా ధైర్యంగా వెళ్ళి భిక్ష అమ్మ భౌతి భిక్ష అందే నాకు అన్నం పెట్టు అని అడుగుతామా? ఎంతో సిగ్గుతో చచ్చిపోతాం. కాబట్టి మనం భిక్ష ఇవ్వడం కంటే కూడా తీసుకోవడంలో మన గర్వ అహంకారాలన్నీ తగ్గిపోతాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే నేను కూడా భిక్ష చేస్తాను అనే ఆలోచన మనకు రావాలన్నమాట. అంటే మనం ఏదో అంటే కొంతమంది అన్నారట, అమ్మ భిక్ష తీసుకుంటే ఎదుటి వాళ్ళకి కర్మలు తీసుకున్నట్లే కదా అని మన ఒక గుడిలో ఒకళ్ళు అడిగారు, ఏదో ఇట్లా సత్సంగం చెప్తూ ఉంటే.
కరెక్టే. ఎదుటి వాళ్ళ కర్మలు మనం తీసుకున్నట్లే కదా. ఎప్పుడు అంటే నువ్వు ఆ భిక్ష తీసుకొచ్చి నీ ఇంట్లో వాళ్ళకి వడ్డించి నీ ఇంట్లో వాళ్ళకి పెట్టి దాని మీద నువ్వు బతికినప్పుడు కరెక్ట్. ఎందుకంటే నీకు అన్నీ ఉండి అలా భిక్ష తీసుకొచ్చి అలా ఇంటిని పోషిస్తే అది తప్పు. కానీ ఇక్కడ అలా చేయలేదు. ఆ భిక్ష తీసుకొచ్చి నువ్వు 10 మందికి అందిస్తున్నావు కదా, 10 మందికి ఆ పుణ్యాన్ని నువ్వు పంచుతున్నావు కదా, ఇంకెక్కడ నీకు కర్మ అంటుకుంది చెప్పండి. కాబట్టి భిక్ష తీసుకోవడంలో అత్యంత, అందుకే గాంగాపురంలో దత్తక్షేత్రాలు భిక్షకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడిందండి. ఈ రోజుకి కూడా దత్తాత్రేయుడు భిక్ష తీసుకుంటాడు అని చెప్పేసి ఇప్పటికీ గాంగాపురం 12 గంటలకు ఆ యొక్క భిక్ష రూపంలో, అంటే భిక్ష తీసుకోవడానికి మనం ఆకులు విశ్రాములు పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఇవ్వడము గొప్పే, తీసుకోవడం గొప్పేనండి. కాబట్టి ఇవ్వడం కంటే కూడా తీసుకోవడంలో అత్యంత ఆనందం ఉంది. కాబట్టి మనం అందరూ దత్తభక్తులందరూ కూడా ఇచ్చేది నేర్చుకోవాలి, అలాగే తీసుకునేది నేర్చుకోవాలి. భిక్ష తీసుకోవాలి, భిక్ష ఇవ్వాలన్నమాట. అట్లా స్వామి శ్రీపాదుల వారు ఏమడిగేవారు, దో చౌపాతి దేవలక్ష్మి అని అడిగేవారంట. కాబట్టి అలాంటి అడిగిన ఓ శ్రీపాద వల్ల నీకు జయం జరగాలయ్యా, నీకు దిగ్విజయం జరగాలయ్యా, నీకు శుభం జరగాలయ్యా అని తన బాపనారుల వారు తన మనవడిని పొగుడుతూ ఆ యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని చెబుతూ పాడుతూ ఉన్నారనమాట. ఇంకా తర్వాత పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్య ఫల సంజాత. రాజమాంబ ఏంటి ఇక్కడ, బాపనారుల వారి యొక్క సతీమణి సుమతి మాత యొక్క తల్లి పేరు రాజమాంబ. ఇంకా ఆవిడ ఎందుకంటే పుణ్యరూపిణి అయ్యింది, ఇక్కడ పుణ్యాలే కల్లా పుణ్యం చేసుకుందండి ఆ తల్లి. దేనికి, సాక్షాత్తు సుమతి మాతకి జన్మనిచ్చింది. ఆ సుమతి మాత సాక్షాత్తు ఈ యొక్క శ్రీపాదుడికి జన్మనిచ్చింది ఆ తల్లి. కాబట్టి మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే, మన ఇంట్లో ఒక పిల్లవాడు పాప ఉందనుకో, ఒక సినిమా పాటలో లేదంటే ఎప్పుడు చూసిన సెల్లో లేదంటే ఏదో ఒక పిచ్చి పని చేస్తూ ఉన్నారనుకో, అంటే వాళ్ళకు దైవభక్తి లేకుండా ఇట్లా ఉన్నారనుకో, మనం ఏమంటాం, వాళ్ళు లేదు ఒక దొంగతనం చేసి ఏదో ఉందనుకో, వాళ్ళు ఏమంటాం మనం, అయ్యో వీళ్ళమ్మ ఎప్పుడు చూసినా ఎంత దరిద్రం చేసి ఉందో కాబట్టి ఈ పిల్లకు ఇలాంటి పిల్లలు పుట్టారు, ఈ గర్భం ఈమెది కాదు తప్పు, వాళ్ళమ్మ కరిందే ఆవిడది తప్పు అని అనుకుంటాం కదా. అలాగే ఆ ఇంట్లో ఒక భజన చేసే వాళ్ళు లేదంటే ఒక పారాయణ చేసే అమ్మాయో చిన్నప్పటి నుంచి భక్తి అవలంబించిన ఆ పిల్లల్ని చూస్తే మనం మళ్ళీ ఏమంటాం, అబ్బా వీళ్ళమ్మ ఎంత పుణ్యాత్మరాలో ఇలాంటి బిడ్డను కనింది అంట. అంటే చెడిపోయినా బాగుపడ్డా మన నోర్లే అంటాయన్నమాట. కాబట్టి ఆ బాపనారుల వారు తన భార్యను పొగుడుతున్నారు, ఓ పుణ్యరూపిణి, నువ్వు పుణ్యాలే కల్లా పుణ్యం చేశావమ్మా, కాబట్టి సుమతి మాతకు జన్మనిచ్చావమ్మా. ఆ సుమతి మాత సాక్షాత్తు భగవంతుడికి జన్మనిచ్చింది. అలాంటి శ్రీపాదుడికి అంటే జయం జరగాలి, దిగ్విజయం జరగాలి, శుభం జరగాలి అని ఆ బాపనారుల వారు చెబుతూ ఉన్నారు. తర్వాత ఇంకా ఓ సుమతి నందన నరహరి నందన, ఎవరు, ఈ దత్తదేవ ప్రభు శ్రీపాద. ఈ సుమతి నందనుడు, నరహరి నందనుడు. మనం ముద్దు పేర్లో పిలుస్తాం, ఓ కన్నయ్య, ఓ రావయ్య, ఓ చిన్న, ఓ తల్లి, ముద్దు పేర్లతో పిలుస్తాం కదా. అలాగే సుమతి నందనుడు, ఈ సుమతి కొడుకు శ్రీపాదుడా. ఓ అలాగే నరహరి, అప్పల లక్ష్మీ నరసింహరాజు నరహరి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఓ నరహరి నందన, ఓ సుమతి ముద్దులు కొడుక, ఓ నరహరి యొక్క ముద్దులు కొడుక, ఓ శ్రీపాదుడ, ఎవరు, దత్తదేవ, ఓ ప్రభు, ఓ శ్రీపాద ఎవరు, సాక్షాత్తు దత్తాత్రేయుడు. కాబట్టి ఓ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు, ఓ శ్రీపాద, నీకు జయం జరగాలయ్యా, నీకు దిగ్విజయం జరగాలయ్యా, నీకు శుభం జరగాలయ్యా అని బాపనారుల వారు తన మనవడిని ఉద్దేశించి పలుకుతూ ఉన్నారు. ఇంకా లాస్టు పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప. మంగళకరమైన వాడు శ్రీపాద శ్రీవల్లభస్వామి. ఆయన ముఖం చూస్తేనే చాలు మనకు మొత్తం పాపాలు పటాపంచలైపోతాయి. కోటి వెన్నెల సాటి నీ మోమున వెలిగే కాంతి, నీ దర్శన భాగ్యముతోటి మా పాపములంతా తొలుగును రాసి, మన పాపాలంతా తొలగిపోతాయి. ఎప్పుడు నువ్వు దత్త దర్శనం చేసుకుంటే, దత్త 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 శ్రీగురు దత్త జయగురు దత్త అని పలికి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదివి, అలాగే సిద్ధమంగళ స్తోత్రాన్ని చదివి ఎప్పుడైతే అవన్నీ పారాయణము ఇవన్నీ చేస్తూ ఉంటామో, అక్కడ దత్తాత్రేయుడు సూక్ష్మంగా రావచ్చు, భౌతికంగా రావచ్చు, మనకి ఎలాగైనా సరే ఆయన దర్శనం ఇచ్చి
తీరుతారనమాట. కాబట్టి సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయభవ దిగ్విజయభవ శ్రీమదఖండ శ్రీ విజయభవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప. అంటే మంగళకరమైన ఓ శ్రీపాద ఎవరు? మధుమతి దత్త. అంటే మధుమతి అంటే అనఘాదేవి పేరు. అంటే దత్తాత్రేయుడి యొక్క భార్య పేరు. దత్తాత్రేయుడు ఎవరు? విష్ణుమూర్తి. కాబట్టి విష్ణుమూర్తి యొక్క భార్య పేరేంటి? లక్ష్మీదేవి. లక్ష్మి అంటే మధుమతి దేవి. కాబట్టి పీఠికాపురంలో ఎప్పుడు నిత్య విహారం చేస్తూ ఉంటావయ్యా నువ్వు. ఎవరితో? మధుమతి దత్త మంగళ రూప అనఘాదేవితో కూడుకున్నటువంటి ఓ దత్తప్రభు నీవు ఎప్పుడు పిఠాపురంలో నిత్య విహారం చేస్తూ ఉంటావయ్యా స్వామి అని. నిజంగా ఈరోజు కూడా పిఠాపురంలో చూస్తే మనం 8 గంటలకు ఖచ్చితంగా, అంటే 7:30 నుంచి 8:30 లోపు పల్లకీ సేవ జరుగుతుందండి. ఎందుకు పల్లకీ సేవ జరుగుతుందంటే మనకు ఇప్పుడైతే గుడిలో ప్రదక్షిణ చేసి అలా చేస్తారు, కానీ పల్లకీ సేవ మనం పురవీధుల్లో కూడా తిరుగుతుంటాం స్వామిని తీసుకొని. ఎందుకు అంటే మనము వెళ్ళని వాళ్ళు ఉంటారు, వెళ్ళే వాళ్ళు ఉంటారు గుడికి, అలా ఉంటారు కదా. స్వామి వాళ్ళ ఇంటి ముందుకు వస్తారు. ఇదివరకు చూసారా పల్లెటూర్లంతా పల్లకీ సేవ చేసేవాళ్ళు. అంటే ఒక అమ్మవారిది కావచ్చు, వీరందరిది అంటే దాన్ని ఏమంటారంటే ఒక పల్లెటూరులో పటం మెరిన ఏదో అంటారనమాట పేరు. అంటే ఆ యొక్క స్వామి ఫోటో పెట్టుకొని ఆ యొక్క పల్లకీలో పెట్టుకొని మొత్తం ఊరేగిస్తారు. అంటే ముసలి వాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఆ గుడికి క్షేత్రానికి రాలేని వాళ్ళ దగ్గర కూడా స్వామి అక్కడ ఊరంతా తిరిగేసి వస్తారనమాట. ఎందుకంటే ఆ ఊరు రక్షణ కోసం పల్లకీ సేవ చేస్తారండి. ఆ గుడి యొక్క అంటే అందరూ ఆ స్వామిని చూడాలి, బయట లోపల ఉన్న ఆ ఉత్సవ విగ్రహాలు బయటకు వచ్చి స్వామి యొక్క దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి పల్లకీ సేవ చేస్తారు. ఇంకా పల్లకీ సేవలో చాలా అత్యంత అద్భుతమైన విశేషాలు ఉన్నాయి. కాబట్టి వెండి పల్లకిలో ఉన్న బంగారు స్వామి 2 కళ్ళు చాలవయ్య శ్రీపాదుడ, మాకు 2 కళ్ళు చాలవయ్య శ్రీపాదుడా. నిజంగా పల్లకీ సేవ చూస్తూ ఉంటే మనకు 2 కళ్ళు చాలు, ఇంకా భగవంతుడు అనేక కళ్ళు మనకిస్తే, నేత్రాలు ఇస్తే ఎంతో బాగుండు అని అనుకునేలాగా పల్లకీ సేవ మనం చేస్తూ ఉంటామండి. అంటే అక్కడ ఎక్కడ పోయినా అలా చేస్తాం. అక్కడ వాళ్ళ గుడిలోనే కాదండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా స్వామిని అలా పల్లకీ సేవతో ఊరేగిస్తే మనకి బాగుంటుంది, ఊరికి బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. కాబట్టి పీఠికాపురం అంటే స్వామికి ఇష్టమంట, అట్లా నిత్య విహారం చేయడం స్వామికి ఇష్టమంట. కాబట్టి మనమందరం కూడా శ్రీపాదుడికి పల్లకీ సేవ చేయాలి బాబాకు. అందుకే చూడండి షిరిడీలో చాలామంది ఒక్కొక్క గ్రూప్ బ్యాచ్ వస్తారు, 100 మంది, 200 మంది, ఇలా 500 మంది, ఇలా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క 100 మందితో కూడుకొని ఆ యొక్క ఊరు వచ్చి అంటే షిరిడీకి వచ్చిన తర్వాత ఆ పల్లకీలో స్వామిని పెట్టి అక్కడ మేళాలతో, తాళాలతో, ఆ డ్రమ్స్తో చాలా అత్యంత అద్భుతంగా నృత్య ప్రదర్శనలతో చాలా అద్భుతంగా పల్లకీ సేవ చేస్తారనమాట. ఎంత అత్యంత అద్భుతం అంటే తనకు తాను మర్చిపోతారు, ఆ డాన్సులు వేస్తారు, పల్లకీ సేవ, టపాకాయలు మనకే తెలియదు. అంటే స్వామిని అట్లా ఊరేగించడం కూడా స్వామికి ఇష్టం, ప్లస్ మనకి అత్యంత ఆనందం. కాబట్టి ఆనంద ఉత్సవాలు మనం తేలి ఆడుతూ ఉంటాం అనమాట. కాబట్టి పీఠికాపుర ఓ నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. అంటే అలాంటి శ్రీపాదుడా పీఠికాపురంలో నిత్య విహారం చేస్తూ ఉంటావయ్యా. అలాంటి శ్రీపాదుడా నీకు జయం జరగాలి, నీకు దిగ్విజయం జరగాలి, నీకు శుభం జరగాలి అని సిద్ధమంగళ స్తోత్రం ద్వారా మనం పదే మనం ఈ యొక్క స్తోత్రాన్ని మనం పాడుకుంటున్నాం. ఇది మనసులో తలచిన కోరికలు నెరవేరుతాయి అన్నారు కదా. ఈ మనసును తలచిన కోరికలు అంటే ఎందుకు అలా అంటారు అంటే ఇది 27 సార్లు శ్రీ శ్రీ శ్రీం బీజం వస్తుందండి. శ్రీం బీజం అంటే శ్రీ బీజం ఏంటి? సాక్షాత్తు లక్ష్మి అమ్మవారిది కదా. కాబట్టి శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పలక్ష్మి నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజీవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషితయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాప నారునిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవితృ కాటక చైన పుణ్య ఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దో చౌపాతి దేవ్ లక్ష్మీ గణ సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్య ఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు ఓ శ్రీపాద. అంటే ఈ యొక్క సుమతి నందనుడు
ఈ యొక్క నరహరినందనుడు ఎవరో కాదు, శ్రీపాదుడు ఎవరో కాదు, సాక్షాత్తు దత్త ప్రభువే. కాబట్టి జై విజయీ భవ దిగ్విజయవ శ్రీమద కండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమద కండ శ్రీ విజయీ భవ అని ఈ సిద్ధమంగళ స్తోత్రం పాపనారులు ఆయన పలుకున పలుకులే ఈ సిద్ధమంగళ స్తోత్రం. అందుకే మనం సాధారణంగా పాడుకునే పాటలకి అనంతమైన శక్తి ఉంటే ఆయన దత్తుడుగా దర్శించి అనుభూతి చెంది, కాబట్టి ఆయన అప్రయత్నంగా పలికిన పలుకులకి ఈ మహామంత్రానికి అంత శక్తి. కాబట్టి ఇది మనం ఇట్లా అనుకున్న కోరికని స్వామి ఇలా చేసేసి వెళ్ళిపోతారు. ఎప్పుడు నీ యొక్క భక్తి, నీ యొక్క శ్రద్ధ, నీ యొక్క అంత విశ్వాసం అంటే ఆ సిద్ధమంగళ స్తోత్రం ద్వారా అనేక మంది అనేక రకాలుగా అంటే చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు అనుభవాలు ఎన్ని అనుభవాలంటే కొంతమందిని కదిలిస్తే చెప్పలేని అనుభవాలు ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకమే ఈ సిద్ధమంగళ స్తోత్రం అంటే ఈ సిద్ధమంగళ స్తోత్రం మనం అందరిని నడిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని తప్పకుండా చదవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన యొక్క శ్రీపాది యొక్క ఆశీస్సు మనందరి మీద ఉండాలని. జై గురుదేవ దత్తకి జై. శ్రీ గురుదత్త జై గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర.